కోనసీమ జిల్లాలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. పల్లివెల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వాడపాలెంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గత పాలకులు బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరును తొలగించి దళితులను అవమానించారని మంత్రి ఆరోపించారు. కూటమి పాలనలో అంబేద్కర్ విదేశీ విద్య కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎంత దారుణం అంటే ఆ మహనీయుని పేరు తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తన పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పథకం మీద, ఆ మహానుభావుల మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని అదే అర్థం చేస్తూ ఉంది. దీంతో పాటు లేటుగా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు, తక్కువ మందికి అవకాశం కల్పించారు. తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎక్కువ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో, ఎక్కువ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా తగిన గైడ్ లైన్స్ తీసుకొని రమ్మన్నారు, ప్రిపేర్ చేసుకొని రమ్మన్నారు. ప్రాసెస్లో ఉందండి. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అనేది పథకాన్ని మేము అమలు